హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి మందార పువ్వు, మందార చెట్టు పైకి పెరుగుతుంది. ఇంకా ఇలాగే నేను 500 వచ్చినాయి అని చెప్పి మొక్క కొనుక్కున్నాను అని చెప్పాను కదా, అది కూడా చిగురు వస్తుంది చూసారు కదా. ఇంకా ఏం రాలా, ఎందుకనో మరి బియ్యపు నీళ్ళు పోస్తున్నాను, అయినా తమలపాకు చెట్టు ఎందుకు ఇలా అవుతుందో తెలియట్లా, ఏం చేయాలో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. మరి ఎందుకు తెగులు వస్తుందో ఒకసారి పసుపు నీళ్ళు పోయాలి. టమాటా మొక్కలు కూడా వస్తుంది. దీంట్లో తులసి చెట్టు నేను ఉగాది రోజున పూజ చేశాను. దీంట్లో కూడా టమాటాల చెట్టు, డ్రాగన్ ఫ్రూట్ దాంట్లో టమాటాలు పెరుగుతున్నాయి ఫ్రెండ్స్ చెట్టు. మరి ఏమో ఇది మటుకి అంటే సన్నగా బాగా వచ్చేస్తుంది, మస్తు మంచిగా వస్తుంది కానీ బయటికి పోతున్నాయి. ఇక మళ్ళీ తీయాలి బయటికి, ఇప్పుడు చీకటి పడుతుంది కదా, అందుకని తీయాలి ఫ్రెండ్స్. తర్వాత ఇగో అది చూసారా, డ్రిల్స్లో నుంచి బయటికి వెళ్ళిపోయింది అది అక్కడ, అదిగోండి డ్రిల్స్లో నుంచి బయటికి వెళ్ళిపోయింది. అదిగోండి ఫ్రెండ్స్, బయటికి వెళ్ళిపోయింది చూసారు, అది ఎదుగోండి అక్కడది అదిగోండి. అది కూడా తీయాలి. నాకు భయం చాలా, గుచ్చుకుంటే మా వారితోనే తీపిస్తాను. చెట్టు కూడా డ్రాగన్ ఫ్రూట్ బాగానే పెరుగుతుంది. ఇంకోండి ఫ్రెండ్స్, ఇదైతే అదిగో పైన ఇక్కడ వచ్చేసింది, లైట్ వేస్తాం కొంచెం చీకటి పడింది. అదిగోండి ఫ్రెండ్స్, కనబడుతుందా? అదిగోండి, దాని లోపల నుంచి బయటికి వెళ్ళిపోతుంది అంట, అది బయటికి వెళ్ళిపోతుంది అంట మొక్క. మరి ఏంటో అది కూడా ఒకసారి మా వారితో పైన ఉంది కదా, లోపలికి వచ్చేట్లు చూడాలి. ఇది కూడా కొన్ని రోజులు అవుతుంది, ఇది కూడా బయటికి వెళ్తాకే చూస్తుంది అన్నీ. అలాగే నేను ఉగాది తర్వాత ఫస్ట్ పువ్వు ఇదిగోండి ఫ్రెండ్స్, పాకే పువ్వు అన్నా కదా, ఇదిగోండి పాకే గులాబీ పువ్వు. ఇలా గుత్తులు పోస్తాయి, కింద అయితే నేల మీద అయితే ఇంకా బాగా పోస్తాయి. గాలి చూసారు ఎలా వస్తుంది, సాయంత్రం పూటలు తీసుకున్నాం కదా. ఇదిగోండి అసలు ఎంత బాగుందో కదా పువ్వు, తెలుపు పువ్వు పాకేది. అది ఒక్కటే ఉంది మొగ్గ, ఇక్కడ చిగురు వస్తున్నాయి. మళ్ళీ చూడాలి, అవి అక్కడ ఒక చోటన పైన వస్తున్నాయి మొగ్గులు. ఇటు ఎందుకన్నా మరి బలం సారట్లా. ఇదిగోండి మొన్నే కదా ఫ్రెండ్స్, చక్కగా పువ్వులు పూసినాయి అని చెప్పి అన్నీ కోసాను, మళ్ళీ చిగురు వేసుకొస్తుంది. ఇదిగోండి మళ్ళీ చక్కగా చిగురేస్తుంది. చక్కగా నేను ఎప్పుడు విడిగా ఏం పోయింది నేను, ఒకవేళ మొక్కలు చాలా పోతాను, ఎక్కువ శాతం ఇవే పోస్తాను. చక్కగా ఇదిగోండి మళ్ళీ చిగురేసుకొస్తుంది చూసారా, మొగ్గు కూడా వచ్చేసింది అప్పుడే. ఇక్కడ ఉన్నాయి, ఇది పాకేది, ఇది చూడలేదు ఇందాక, ఇది కూడా పాకేది. ఇక్కడ ఒక చోటన మొగ్గు వస్తుంది, ఇక్కడ ఒక చోటన వస్తుంది, మళ్ళీ ఆ పైన ఒక చోటన వస్తుంది. ఇక్కడ పువ్వు పూసింది, పువ్వే పూసింది ఫ్రెండ్స్. బాగున్నాయి కదా. నాకు మొక్కలు అంటే చాలా ఇష్టం, చేపలు అంటే ఇష్టం ఫ్రెండ్స్. అందుకనే నా ఎక్కువ వీడియోస్ నా ఇవే ఉంటాయి. ఎప్పుడైనా వంటలో చేసినవి పెడతాను. మళ్ళీ అలాగే ఇంకోండి, ఇది అమ్మోళ్ళ ఇంటికాడ నుంచి తెచ్చాను నేను మొక్క. చిన్న మొక్కలు తెస్తే చక్కగా గుబురుగా వచ్చేసినాయి చూసారు కదా. ఇదిగోండి గుబురుగా చక్కగా వచ్చేసినాయి మొక్కలన్నీ. ఏమని చక్కగా బాగా గుబురు వచ్చినాయి. కొన్ని అయితే కారు కూడా ఇరిగిపోయింది, లేదు అయినా ఇక అలా పెట్టేసా. అది చూడండి అసలు బయటకు అలా వెళ్ళిపోయిందో. ఇప్పుడు ఇవన్నీ అలా తీయాలో అర్థం కావట్లేదు. కొంచెం చూడండి బయటికి వెళ్ళి ఊగుతుంది గాలికి. చెట్టు మాదే, పాకే చెట్టు బయటికి వెళ్ళిపోయింది. అవన్నీ తీయాలి. అదొకటి, డ్రాగన్ ఫ్రూట్ ఒకటి బయటికి వెళ్ళిపోయింది. 2 బయటికి వెళ్తే ఫ్రెండ్స్ ఎప్పుడైనా కూడా ఇబ్బంది. ఈ చిన్న మెస్ కదా, ఇది ఎక్కువ కుదరదు. అవి అంటే మెల్లింగా తీస్తాం అనుకోండి, తీసేపటికి చిగురు ఇదైపోయి మొగ్గ అదంతా పాడైపోతుంది. చక్కగా చిగురు వచ్చింది, నేను చూడలేదు, ఇవాళ చూసా 2 వెళ్ళడం. ఏం చేయాలి, లేదంటే కింద పెట్టేయడం ఏదో ఒకటి చేయాలి. కానీ బాగా వచ్చింది, నాకు బాగా నచ్చింది, బాగా వచ్చింది చక్కగా.
పైదాకా వెళ్ళిపోయింది. ఇంకా ఇది కూర్చోలేదు, ఇంకా పైకే. దీనికి గ్యాప్ చూడండి ఎంత ఉందో. ఇదిగోండి చూడండి గ్యాప్. బాగుంది కానీ బాగా వస్తుంది కానీ చూడవచ్చు ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. నా వీడియోస్ లైవ్ అన్నీ వీడియోసే వస్తాయి, లైవ్ రాదు. నేను రోజు చెప్పి అలవాటు అయిపోద్ది కదా, దాని మూలంగా లైవ్ అని వచ్చేస్తుంది. వీడియోస్ లాంగ్ వీడియోస్ చూడండి ప్లీజ్, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. షార్ట్ వీడియోస్ చూడండి, లాంగ్ వీడియోస్ ఎక్కువ చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సరే మొత్తం అన్నీ చూపిస్తాం మీకు మళ్ళీ. ఇక్కడేమో చామంతి, ఇక్కడేమో పాకే గులాబీ పక్కన నాటు గులాబీ చిగురు వచ్చి మొగ్గులు వస్తున్నాయి. ఈ పాకే గులాబీ కూడా మొగ్గులు వస్తున్నాయి. 4 కొమ్మలకు వచ్చినాయి, ఒక కొమ్మ బయటికి వెళ్ళిపోయింది. డ్రాగన్ ఫ్రూట్, ఇదిగోండి తులసి మొక్క, తమలపాకు. ఇది పింక్ కలర్లో ఉంటాయి ఫ్రెండ్స్, ముళ్ళుగా పువ్వు. అది విత్తనాలు వేసాక మరి రాలే ఏంటి చూడాలి. ఇదేమో చిట్టి గులాబీ ఎర్రది. ఇదేమో మందార చెట్టు పైకి వచ్చింది, మా అమ్మోళ్ళ ఇంటికాడ నుంచి తెచ్చా. ఇది ఒకటి మా అమ్మోళ్ళ ఇంటికాడ. మళ్ళీ తులసి పువ్వులు, తులసి చెట్టు కూడా మా అమ్మోళ్ళ ఇంటికాడ తెచ్చాను. కొన్ని చిన్న ఏమో విత్తనాలు వేసా. ఇవి కూడా మా అమ్మోళ్ళ ఇంటికాడ తెచ్చా. ఈ 3 బతికినాయి. సరే ఫ్రెండ్స్, బాయ్ బాయ్ అందరికీ.